నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతున్న మెట్రో ఉదయం మీడియా గ్రూప్ అని డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విలేకరుల అత్యవసర సమావేశాన్ని వరంగల్ రీజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసి మాట్లాడుతూ తెలుగు ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పోయి పరిష్కార మార్గాల్లో మెట్రో ఉదయం మార్గదర్శిగా పనిచేస్తుందన్నారు. నిత్య నూతనంగా మంచి వార్తలు ప్రసారాలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతుందని తెలిపారు. మెట్రో ఉదయం మీడియా ద్వారా జర్నలిజం విలువలు పెరిగే విధంగా యాజమాన్యం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం వృత్తిలో భాగంగా విలేకరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెట్రో ఉదయం మీడియా గ్రూప్ రాష్ట్రాల ఇన్ఛార్జీలు రవికుమార్, యాదగిరి, శెట్టి, యమునారెడ్డి, జగదీష్, వరంగల్ జిల్లా చీఫ్ బ్యూరో ఉల్లి వెంకటేశ్వర్లు, వరంగల్ స్టూడియో ఇన్ఛార్జి అమరేంద్రచారి, హనుమకొండ జిల్లా డిటివి ఇన్ఛార్జి బి వివేకానంద, మెట్రో ఉదయం చీఫ్ బ్యూరో బి సురేష్ బాబు, వరంగల్ డిటివి ఆఫీస్ సలహాదారు జె రమణాచారి, భూపాల్పల్లి జిల్లా మెట్రో ఉదయం ఇన్ఛార్జి బండారు రాజు, వరంగల్ అర్బన్ ఇన్ఛార్జి శ్రీనివాసులు హాజరయ్యారు. ఉదయం మీడియా గ్రూప్ వరంగల్ రీజనల్ కార్యాలయంలో ఉన్నాం. ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఈ సమావేశ ఉద్దేశం ఏమిటంటే, సంస్థాపరంగా అందరి విలేకరులకు గుర్తింపు కార్డులు, ట్యాగులు, ఐడి కార్డులు, ప్రస్తుతంగా అందరి విలేకరులకు గుర్తింపు కార్డులు, ట్యాగులు, ఐడి కార్డులు, ఇతర సామాగ్రి అందజేయడం అనేది ప్రధాన ఉద్దేశం. ఇది ఆల్రెడీ ఈ ప్రక్రియ మొదలైంది, పూర్తిగా వస్తున్నది. రెండవ అంశం వచ్చేసి 2025 అక్టోబర్ నెలలో దసరా ఉత్సవాల లోపు మన రాష్ట్ర ఇన్ఛార్జీలు కావచ్చు, ఇతర నెట్వర్క్ ఇన్ఛార్జి కావచ్చు, అందరి సమక్షంలో మరి మన డిటివి ఇన్ఛార్జి రవికుమార్ సార్, మరి ఆఫీసు హైదరాబాద్ ఆఫీసు ఇన్ఛార్జి మేడం యమునారెడ్డి గారు మనకు సహకరించి అక్కడ స్టూడియో ఏర్పాటుకు వారి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ దిశగా కూడా మనం ఇప్పుడు దీంట్లో చర్చించుకోవాలి. వారికి మనం ఏ రకంగా సహకరించాలి, ఆ స్టూడియో నిర్మాణం ఎట్లా చేసుకోవాలనేది అదొక అంశము. మూడవ అంశం వచ్చేసి, ప్రస్తుతానికి మెట్రో ఉదయం మీడియా గ్రూప్ ద్వారా 4 ఛానళ్ళు విజయవంతంగా ప్రసారాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు హైదరాబాద్లోని 2 స్టూడియోల ద్వారా. మరి మెట్రో ఉదయానికి ఒక స్టేట్ ఇన్ఛార్జి అవసరం, మరి దోహిల్ టీవీ కూడా ఒక స్టేట్ ఇన్ఛార్జ్ అవసరం, మరి సి వరల్డ్ 100 టీవీ కూడా 100 టీవీ కంటే మన యాదగిరి సారు ఆల్రెడీ రావడం జరిగింది, బాధ్యత కూడా తీసుకున్నారు ఈ రోజు నుంచి. మరి వారికి కూడా మనము గౌరవంగా స్వాగతం పలుకుతూ, మరి వారి సూచనలు సలహాలు ఆ టీవీకి ఏదైతే బాధ్యత చేపట్టినో ఏ వ్యక్తి అన్నా కూడా ఆ వ్యక్తికి దానికి సంబంధించిన బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహిస్తూ వారి సూచనలు సలహాలు ఇవ్వాలి. ఆ నెట్వర్క్ వారు బాధ్యత తీసుకోవాలి, పూర్తిగా వారికి ఆ స్వేచ్ఛను ఇస్తున్నాము. అదొకటి. ఇకపోతే 4వ అంశం వచ్చేసి 2026 క్యాలెండర్. మన గతంలో క్యాలెండర్ చేసాము, పైన అక్కడ మన క్యాలెండర్ చూసుకోవచ్చు. 25 డైరీ, ఈ 2 కూడా డిసెంబర్ 25 వరకు కంప్లీట్ చేసుకొని డిసెంబర్ నెల, అదే 2025 డిసెంబర్ నెలలో తిరుపతిలో ఆవిష్కరణ చేయాలని ఒక అంశాన్ని మనం ఇలా పెట్టుకోవడం జరిగింది. మరి దాని పరంగా కూడా మనం కృషి చేయాలి. రెండోది ఏంటంటే, ఇంకా 5వది లాస్ట్ చివరికి 2025 సెప్టెంబర్ మొదటి వారంలో మెట్రో ఉదయం విహారయాత్ర. అంటే ఎంతసేపు వార్తలు, స్టూడియో అమౌంట్, ఇక బిజీ షెడ్యూల్ కలుపుతున్నాం మనం. అట్లా కొద్దిగా మానసిక అంటే ఉల్లాసం కోసం ఒక విహారయాత్ర చేపడితే బాగుంటుందని ఒక అంశాన్ని కూడా మరి ఒక డిప్యూటీ చైర్మన్గా నేను ప్రపోజ్ చేసిన. సరే, ఏదేమైనా ఈ అన్ని అంశాలు కూడా గౌరవ చైర్మన్ గారి పరిధిలోకి మాత్రమే వస్తాయి. వారి ఆదేశం, వారి సూచనలు సలహాలు లేకుండా ఇప్పుడు ఎవరు కూడా సొంత ఎజెండాలు, సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు ఉండకూడదు. ఇది డిప్యూటీ చైర్మన్గా నేను చెప్పడం కాదు, మొదటి నుంచి కూడా అదే మనం ఫాలో అవుతున్నాము. ఆ ఉద్దేశంగా మనం అభివృద్ధి చేస్తున్నాము. మరి ఈరోజు మీరు వచ్చిన ఈ 4 అంశాల మీద
మీ విలువైన సూచనలు సలహాలు ఇస్తే మన వరంగల్ చీఫ్ బ్యూరో గారు దీన్ని రికార్డ్ చేస్తారు. అది మనం ఫైనల్ చేసుకుందాం. ఇది మీటింగ్ ఎజెండా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వరంగల్ స్టూడియోలో జరిగినటువంటి వాటి సమావేశము నేను ఇప్పటివరకు సమావేశాలు చూసిన వాటిలలో పూర్తి పర్ఫెక్ట్ సఫలీకృతమైనటువంటి సమావేశంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక శాస్త్రీయంగా ఒక ఏ పద్ధతిలో జరగాలనే విధంగా మనతో పాటుగా ఇవాళ గొప్ప ముఖ్యమైనటువంటి సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఉన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి 100 టీవీ స్టేట్ ఇన్ఛార్జ్ గారికి, అలాగే మెట్రో న్యూస్ బాధ్యతలు స్వీకరించినటువంటి రవికుమార్ గారికి, మనతో పాటుగా ఉన్నటువంటి న్యాయవాది గారు వారు కూడా మనతో జాయిన్ అయ్యారు, హన్మకొండ ఇన్ఛార్జ్ డిటివి వివేకానంద గారికి, వీరందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షతన నేటి సమావేశంలో జరిగినటువంటి తీర్మానాలు మరొకసారి మీడియా మిత్రులకు తెలియజెప్పాలనుకుంటున్నాను. ఒకటి, జర్నలిస్టుగా మన యొక్క గైడ్ లైన్స్ సంస్థ ఏవైతే ఆదేశించిందో నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రతి జర్నలిస్టు కూడా సమాజంలో కానీ మన సంస్థలో కానీ వ్యవహరించాల్సి ఉంటుంది. రెండవ తీర్మానము, క్యాలెండర్ ఆవిష్కరణ, డైలీ ఆవిష్కరణకి పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి యాజమాన్యం గైడ్ లైన్స్ వారి యొక్క ఎంత టార్గెట్ ఇస్తుందో దాన్ని చేరుకుంటామని అందరూ కూడా సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. మూడవది, మనం అతి త్వరలో వర్క్షాప్ పెట్టుకోబోతున్నాం. మనం జర్నలిస్ట్ ట్రైనింగ్ వర్క్షాప్. దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా దానిలో తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారని భావిస్తున్నాం. గౌరవ అధ్యక్షులు డిప్యూటీ చైర్మన్ గారి సూచన మేరకు ఇవాటి సమావేశం ముగిస్తుందని ప్రకటిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం మెట్రో ఉదయం గ్రూప్ ఆఫ్ మీడియా గౌరవ చైర్మన్ శ్రీ బిఎల్ఎన్ గారి సారథ్యంలో డిప్యూటీ చైర్మన్గా ఓదెల సత్యనారాయణ సారథ్యంలో వరంగల్ మెట్రో ఉదయం మీడియా గ్రూప్ ఆఫ్ రీజనల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీలు, మరి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినటువంటి విలేకరులు, ఇతర ప్రముఖులు, రాజకీయ నాయకులు మరి అందరూ హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఒక 4 ఎజెండాలు మేము తీసుకోవడం జరిగింది. దానికంటే ముందు ముఖ్యంగా ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా ముందుకు పోవాలంటే సమీక్ష అనేది అవసరం. మనం ఏం చేస్తున్నామో, మనం చేసే దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నాయా, సూచనలు సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యమైన భూమిక అని నేను భావిస్తున్నా. చిన్న కంప్లైంట్ కూడా ఇప్పటికు సార్ రాలేదు. సార్ వివేకానంద గారు మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనం నీతిమంతం అయితే సమాజం నీతిమంతం అవుతుంది, మనమే అవినీతిమైన సమాజం పొల్యూట్ అవుతుంది. కాబట్టి మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ లీగల్ ప్రాసెస్ది ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. తప్పనిసరిగా మన అందరిలో భాగస్వామ్యం లేదు. వీలైతే మీ ద్వారా ఒక నోటు కూడా ఇద్దాం సార్ ప్రతి రిపోర్టర్. ఎందుకంటే వారు మనకు అన్ని సదుపాయాలు చక్కగా మనం వచ్చే వరకు లైటింగ్ కానీ ఇదంతా చైర్స్ వాటర్స్ కూడా చేసిండు. మరి ఎప్పుడు కూడా నేను ఇందులో లేననేది ఫీల్ అయితే కారు, ఆ ఉద్దేశం వారికి ఉండదు. అయితే సమావేశాన్ని నేను చెప్పా, నేను ఉండను అని చెప్పాడు. లేదు మీరు తప్పనిసరిగా రావాల్సిన ప్రముఖులు వస్తారని చెప్పాను. సరే అనేది కాదు, విలేకరికి కూడా కొన్ని చట్టం, న్యాయం అసలు ఏంది, వాట్ ఇస్ వాట్ అనేది తెలిసి ఉండాలి. చాలా చక్కటి అంశాన్ని మీరు ఇచ్చినందుకు సార్. తప్పనిసరిగా తెలంగాణలో మీటింగ్ ఏర్పాటు చేస్తాము. అది ఎక్కడనేది ఇప్పుడు మీ పక్కన ప్రముఖులు ఇద్దరే ఉన్నారు. మీకు కూడా బాధ్యతలు మీకు అంటే మీకు సార్ మేము ఎప్పుడు కూడా చైర్మన్ గారు కానీ నేను కానీ